హలో గైస్ ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా యష్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ క్రైమ్ అండ్ పీరియడ్ డ్రామా మూవీ టాక్సిక్ ఎ ఫెయిరీ ట్రైల్ ఫర్ ఏ గ్రోనప్స్ 3 hours 14 minutes రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ చూసాక నాకైతే నచ్చలేదు గైస్. యాక్షన్ థ్రిల్లర్ క్రైమ్ అండ్ పీరియడ్ డ్రామా మూవీస్ ఇష్టం ఉన్న వాళ్ళకు కూడా ఈ మూవీ నచ్చదు. ఈ సినిమాలో యష్ డ్యూయల్ రోల్లో కనిపించారు. ఆయనతో పాటు కియారా అద్వానీ, నయనతార, హుమా కురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రలో నటించారు. సినిమాకు గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహించడంతో పాటు యస్తో కలిసి కథను రాశారు. మ్యూజిక్కి రవి బ్రసరూర్, సినిమాటోగ్రఫీకి రాజీవ్ రవి పనిచేశారు. ఇక కథ విషయానికి వస్తే టాక్సిక్ కథ గోవా నేపథ్యంలో పోర్చుగీస్ పాలన చివరి దశలో జరిగే గ్యాంగ్స్టర్ డ్రామా. పవర్, నమ్మకం, ద్రోహం, కుటుంబ సంబంధాలు, హింస చుట్టూ కథ తిరుగుతుంది. యస్ పోషించిన రాయా అనే క్యారెక్టర్ ఈ కథను ప్రధాన ఆకర్షణ. తన చుట్టూ ఉన్న క్రైమ్ ప్రపంచంలో పవర్ కోసం పోరాడుతూ తన కుటుంబం మరియు సంబంధాలు మధ్య ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొంటాడు. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే ముందుగా యష్ గురించి చెప్పాలి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీన్ సినిమాకు ప్రధాన బలం. రెండోది విజువల్స్. గీతు మోహన్ దాస్ తీసుకున్న డార్క్ అండ్ స్టైలిష్ టోన్ చాలా ఆకట్టుకుంటుంది. రవి బ్రసరూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఎపిసోడ్స్, ప్రొడక్షన్ వాల్యూ కూడా సినిమాకు ప్లస్ పాయింట్స్. అలాగే నయనతార, కియారా, హుమా కురేషి వంటి మంచి క్యాస్ట్ ఉండడంతో మరో ప్లస్ పాయింట్. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే అయితే సినిమా రన్ టైం ఎక్కువ ఉండడం కొంతమందికి మైనస్ గా అనిపించవచ్చు. అలాగే కథ డిఫరెంట్ స్టైల్లో చెప్పడంతో ప్రతి ఒక్కరికి వెంటనే కనెక్ట్ కాకపోవచ్చు. కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా అనిపించే అవకాశం ఉంది. ఓవరాల్ గా చెప్పాలంటే టాక్సిక్ ఒక రెగ్యులర్ మాస్ గ్యాంగ్స్టర్ సినిమా కాకుండా స్టైలిష్ విజువల్స్, యస్ పర్ఫార్మెన్స్, డిఫరెంట్ టేకింగ్ తో వచ్చిన సినిమా. యాక్షన్, డార్క్ వరల్డ్, యష్ ఫ్యాన్స్ కి ఈ సినిమా బాగా నచ్చే అవకాశం ఉంది. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 5/2 స్టార్స్ రేటింగ్. ఈ రివ్యూ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.